నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. ఈ వీడియోలో హెర్నియా ఆడవాళ్ళలో అండ్ చిన్న పిల్లల్లో సిమ్టమ్స్ మాస్క్ అవుతాయి. మాస్క్ అవడం వల్ల దాని డయాగ్నోసిస్ సరిగా అవ్వదు. దీనివల్ల ముఖ్యంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్లో హెర్నియా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యులర్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. సో ఇలా ఎందుకు అవుతుంది? ముఖ్యంగా హెర్నియా ఆడవాళ్ళలో అండ్ పిల్లల్లో ఎందుకు అంత ఈజీగా గుర్తుపట్టలేము? ఎందుకు డయాగ్నోసిస్ మిస్ అవుతుంది? సిమ్టమ్స్ ఎందుకు మాస్క్ అవుతాయి? దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎందుకు అనేది ఒకటి హెర్నియా ఉమెన్ అండ్ కిడ్స్లో మెయిన్గా సిమ్టమ్స్ మాస్క్ చేయబడతాయి. రెండోది ఎందుకు అంటే ఒకటి సిమ్టమ్స్ ఈ ఉమెన్లో ప్రెగ్నెన్సీ కారణంగా సిజేరియన్ సెక్షన్స్ అవుతాయి. సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు ఇలా కట్ చేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈ పొట్ట ఏదైతే ఉంటుందో అది లూజ్ అయ్యి ఆ పొట్ట మొత్తం ఇలా పడుతుంది అనమాట. ఈ పెల్విస్ రీజియన్ పైన, గ్రాయిన్ రీజియన్ పైన పడుతుంది చాలామంది ఉమెన్కి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ వచ్చిన స్వెల్లింగ్స్ని వాళ్ళు ఈ పొట్ట వాపే అనుకుంటారు. ఈ పొట్టకు సంబంధించిన వాపే అనుకొని ఈ కింద ఉన్న స్వెల్లింగ్స్ని వాళ్ళు గుర్తించిన ఒకవేళ నొప్పి ఉంటే ఇది నార్మల్గా మెన్సెస్ వల్ల వచ్చిన నొప్పే కావచ్చు, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నొప్పి అని ఆ సిమ్టమ్స్ మాస్క్ అయిపోతాయి. దానివల్ల వాళ్ళు హాస్పిటల్కి కానీ డాక్టర్ని కానీ కలవడం లేట్ చేస్తారు. దీనివల్ల హెర్నియా డయాగ్నోసిస్ అనేది మిస్ అవుతుంది, ముఖ్యంగా ఉమెన్లో. సో హెర్నియాస్ ఆర్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్ అండ్ ఫ్రీక్వెంట్లీ మిస్డ్ ఇన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఉమెన్ అండ్ చిల్డ్రన్లో హెర్నియాస్ అనేవి మిస్అండర్స్టూడ్ అండ్ చాలా వరకు మిస్ అవుతూ ఉంటాయి. మోస్ట్ సిమ్టమ్స్ అపియర్ సబ్టిల్, కన్ఫ్యూజింగ్ ఆర్ మిమిక్ అదర్ హెల్త్ ఇష్యూస్. వేరే హెల్త్ ఇష్యూస్లో లైక్ ఉమెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? యురేత్రా మెన్తో కంపేర్ చేస్తే సైజ్ అనేది చిన్నది ఉమెన్లో. ఈ సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఉమెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మెన్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా వస్తాయి. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్స్, మూత్రం దగ్గర మంటగా ఉండడం, లేదా పెల్విక్ పెయిన్ ఉండడం, ఈ మెన్స్ట్రువల్ హిస్టరీ ఉండడం, ఇవన్నిట్లో వాళ్ళు ఈ హెర్నియా కూడా ఒక ఇదంతా మెన్సెస్కి సంబంధించిందే లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ నాకు రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమే అనుకొని హెర్నియాని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఎర్లీ డిటెక్షన్ ప్రివెంట్స్ కాంప్లికేషన్స్ అండ్ ఎమర్జెన్సీ సర్జరీస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని, హెర్నియాస్ని ముఖ్యంగా ఉమెన్ అండ్ కిడ్స్లో తొందరగా మనం డయాగ్నోస్ చేయగలిగితే సర్జరీస్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఎమర్జెన్సీ సర్జరీస్ ప్రివెంట్ చేయొచ్చు ముఖ్యంగా, అండ్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ సెషన్లో, ఈ వీడియోలో సింపుల్ డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి, ఇంటి దగ్గరే ఎలా కనిపెట్టాలి, హాస్పిటల్ వరకు వెళ్లకుండా ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే వాటిని గుర్తించాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో హెర్నియా అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను. హెర్నియా అంటే ఒక డిఫెక్ట్. మన బాడీలో నార్మల్గా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. బొడ్డు దగ్గర కానివ్వండి, గజాల దగ్గర కానివ్వండి, ఇక్కడ లంబార్ ఏరియా అంటాం, ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటాం. ఇక్కడ నార్మల్గా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే బాడీలో నార్మల్గా ఉండే ఫిట్ మజిల్ కన్నా కొంచెం వీక్నెస్ అనే పాయింట్స్ ఉంటాయి. ఈ వీక్ పాయింట్స్ దగ్గర ప్రెషర్ ఎక్కువగా పడితే, అంటే ప్రెగ్నెన్సీలో కానీ, పొట్ట ఎక్కువగా ఒబిసిటీలో కానీ, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అంటే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి ప్రెషర్ పెడుతుంటే కానీ, లేదా క్రానిక్ కఫ్ కంటిన్యూ 3-4 నెలలుగా దగ్గు వస్తుంటే కానీ హెర్నియాస్ వస్తాయి. సో ఈ హెర్నియా అనేది కామన్ ఏరియాస్ గ్రాయిన్, బెల్లీ బటన్, అప్పర్ అబ్డోమెన్ అండ్ డయాఫ్రామ్. గ్రాయిన్ అంటే గజాల దగ్గర, ఈ బెల్లీ బటన్ అంటే అంబెలికస్ దగ్గర ముఖ్యంగా మెయిన్గా వస్తూ ఉంటాయి హెర్నియాస్. సో ఎందుకు ఈ హెర్నియాస్ అనేవి ఉమెన్లో మిస్ అవుతాయి అనేది మీకు చెప్పాను. ఒక్కసారి చూద్దాము. సిమ్టమ్స్ మిమిక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్తో సిమ్టమ్స్ మిమిక్ అవుతాయి. సేమ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాగా సిమ్టమ్స్ ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్స్, చిన్న ఓవేరియన్ సిస్ట్స్ అవుతాయి. 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ అని అల్ట్రాసౌండ్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీటి వల్ల వచ్చిన నొప్పి అనుకుంటారు. సో మూడోది బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ బ్యాక్ పెయిన్ కొంచెం రేడియేట్ అవుతుంది కాబట్టి, సరే నాకు ఉన్న బ్యాక్ పెయిన్ వల్ల ఈ నొప్పి వస్తుంది అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. రెండోది గ్రాయిన్ హెర్నియాస్ ఆర్ ఆఫెన్ ఇంటర్నల్ అండ్ నాట్ విజిబ్లీ బల్జింగ్. ఈ గ్రాయిన్ హెర్నియాస్ అనేవి ఉమెన్లో నేను చెప్పినట్టుగా ఇట్లా ఫ్యాట్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అవి లోపలికి ఉంటాయి. సో ఆ ఫ్యాట్ దాన్ని కవర్ చేయడం వల్ల అవి విజిబిలీ అంటే అంత ఈజీగా కనపడవు బల్జింగ్స్.
ఫిమోరల్ హెర్నియాస్ ఇన్ ఉమెన్ ఆర్ కామన్లీ ఓవర్లుక్డ్ అండ్ కెన్ బి డేంజరస్. ఫిమోరల్ హెర్నియా అనేది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెర్నియా, అది కూడా ఇక్కడ గజాల దగ్గర వస్తుంది. ఇది కొంచెం డేంజరస్. సో అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఒక్కొక్కసారి మిస్ చేస్తాయి అన్నమాట ఈ హెర్నియాస్ని. సో నార్మల్గా స్కాన్ చేసేటప్పుడు ఈ పొట్ట భాగాన్నే స్కాన్ చేస్తారు. ఈ కింద పొట్ట కింద ఫ్యాట్ కింద దాగి ఉన్న గ్రాయిన్ రీజియన్ని చాలా వరకు మిస్ అవుతుంది స్కాన్లో. ఒకవేళ స్కాన్ చేసినా అప్పుడే ఫామ్ అవుతున్న హెర్నియాస్ స్కాన్లో ఒక్కొక్కసారి డిఫెక్ట్ కావు. సో ఈ కారణంగా ముఖ్యంగా ఉమెన్లో ఈ హెర్నియాస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామన్ హెర్నియాస్ ఏవేవి ఉంటాయంటే ముఖ్యంగా ఉమెన్లో ఒకటి అంబెలికల్ హెర్నియా చాలా ఎక్కువగా వస్తుంది, అంటే బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా. రెండోది ఇన్సిషనల్ హెర్నియా. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఎప్పుడైతే ఒక సర్జరీ అవుతుందో, సిజేరియన్ సెక్షన్ కానీ హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసే ఆపరేషన్ కానీ, అప్పుడు ఏం చేస్తారు, పొట్టను కట్ చేసి ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ స్టిచెస్ వేస్తారు. ఈ స్టిచెస్ కొంతమందిలో సరిగా మాన్తాయి, కొంతమందిలో సరిగా మానవు, లేదా కొంతమందిలో ఈ స్టిచెస్ దగ్గర ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయి. వీటి కారణంగా లాంగ్ టర్మ్లో ఈ ఈ ఏదైతే స్టిచెస్ వేశారో అవి లూజ్ అయిపోయి అందులో నుంచి పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ మొమెంటం బయటకు, దాన్నే ఇన్సిషనల్ హెర్నియా. లేదా ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమంది వెయిట్ ఎక్కువ పెరగడం లేదా ఫ్యాట్ ఎక్కువగా అయిపోవడం వల్ల ఈ కుట్ల పైన ప్రెషర్ పడి ఇన్సిషనల్ హెర్నియా అనేది. సో ఇది ముఖ్యమైన కారణం. ఇదొక టైప్ ఆఫ్ హెర్నియా, ముఖ్యంగా ఉమెన్లో ఎక్కువగా కనబడుతుంది. ఇన్సిషనల్ హెర్నియా, అంబెలికల్ హెర్నియా అండ్ కొంచెం రేర్గా ఇంగ్వైనల్ హెర్నియాస్ కూడా కనబడుతుంది. హిడెన్ సిమ్టమ్స్ ఇన్ ఉమెన్ మోస్ట్ పీపుల్ మిస్. ఎలాంటి సిమ్టమ్స్ మిస్ అవుతూ ఉంటారు ఉమెన్లో? అన్ఎక్స్ప్లెయిన్డ్ లోవర్ అబ్డామినల్ ఆర్ పెల్విక్ పెయిన్. ఈ కింద భాగంలో పెల్విక్ రీజియన్లో నొప్పి ఉంటుంది, దాన్ని మిస్ అవుతూ ఉంటారు. షార్ప్ పెయిన్ డ్యూరింగ్ స్టాండింగ్, లిఫ్టింగ్, కాఫింగ్ ఆర్ వాకింగ్. వాక్ చేసేటప్పుడు కానీ దగ్గు అప్పుడు కానీ నొప్పి వస్తూ ఉంటుంది, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది నార్మల్గా నాకు వచ్చే పెయినే అనుకోవాలి. బర్నింగ్ సెన్సేషన్ ఇన్ గ్రాయిన్. ఈ గ్రాయిన్ రీజియన్లో మంటగా ఉండడం. అండ్ క్రానిక్ బ్లోటింగ్ ఆర్ ఇండైజెషన్. ఇబ్బంది పడినట్టుగా తినగానే బ్లోటింగ్ లాగా ఇండైజెషన్ సిమ్టమ్స్. పెయిన్ మిస్టేకెన్ ఫర్ మెన్స్ట్రువల్ క్రాంప్స్. సో ఆల్రెడీ నేను చెప్పాను, మెన్స్ట్రువల్ క్రాంప్స్ పెయిన్ అనుకొని ఈ హెర్నియాకి సంబంధించిన పెయిన్ని మిస్ అవుతూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ రేడియేటింగ్ టు గ్రాయిన్. ఈ బ్యాక్ పెయిన్ ఇలా ముందుకు వస్తుంది, సో ఇది నాకు బ్యాక్ పెయినే కావచ్చు అనుకొని వదిలేస్తారు. బల్జ్ దట్ అపియర్స్ ఓన్లీ వెన్ స్టాండింగ్ ఆర్ స్ట్రెయినింగ్. ఇంకోటి పెయిన్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ ఆర్ లాంగ్ వాకింగ్. ఎక్కువగా వాక్ చేసినప్పుడు నొప్పి రావడం కానీ, గజాల దగ్గర ఇరిటేటింగ్గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ మిస్ అవుతూ ఉంటారు, అంటే వాటిని గుర్తించరు అన్నమాట. సో హెర్నియాస్ మరి చిల్డ్రన్లో ఎందుకు ఈ సిమ్టమ్స్ని మిస్ అంటే హెర్నియాస్ని కనిపెట్టడం కష్టము అంటే, ఒకటి చిల్డ్రన్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళంతట వాళ్ళు వచ్చి చెప్పలేరు. రెండోది వాళ్ళు కిడ్స్ డోంట్ ఎక్స్ప్రెస్ సిమ్టమ్స్ క్లియర్లీ. రెండోది బల్జ్ మే అపియర్ ఓన్లీ డ్యూరింగ్ క్రయింగ్ ఆర్ స్ట్రెయినింగ్. ఎప్పుడైతే వాళ్ళు ఏడుస్తారో అప్పుడే ఆ బల్జ్ వస్తుంది, ఆ వాప్ అనేది. సో వాళ్ళు చెప్పరు కాబట్టి ఏడ్చినప్పుడు ఆ బల్జ్ని చూసినప్పుడే కనిపెట్టడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఆఫెన్ మిస్టేకెన్ ఫర్ కాలిక్ పెయిన్ ఆర్ గ్యాస్ పెయిన్. పిల్లల్లో నార్మల్గా ఇండైజెషన్ ఇష్యూస్ ఉండడం వల్ల అప్పుడప్పుడు మధ్యలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది కూడా అలాంటి నొప్పే కావచ్చు అనుకొని దాన్ని కూడా పట్టించుకోరు. మెనీ పేరెంట్స్ అజ్యూమ్ ద స్వెల్లింగ్ విల్ గో అవే ఆన్ ఇట్స్ ఓన్. కొంతమంది పేరెంట్స్ చూసిన ఆ వాపుని సరేలే తగ్గిపోతుందేమో, చిన్నపిల్లలే కదా, పెరిగినా కొద్దీ తగ్గిపోతుందని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ కారణంగా పిల్లల్లో ఈ హెర్నియా అనేది కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కామన్ టైప్స్ ఆఫ్ హెర్నియా పిల్లల్లో ఎలాంటి మెయిన్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఉంటాయంటే ఇంగ్వైనల్ హెర్నియాస్, అంబెలికల్ హెర్నియాస్ ముఖ్యంగా ఉంటాయి. సో హిడెన్ సిమ్టమ్స్ ఇన్ చిల్డ్రన్ మోస్ట్ పేరెంట్స్ మిస్. సో ఈ సిమ్టమ్స్ని మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ పట్టించుకోరు పిల్లల్లో. ఏవి అంటే ఇంటర్మిటెంట్ స్వెల్లింగ్ ఇన్ గ్రాయిన్ ఆర్ స్క్రోటమ్. ఈ గజాల దగ్గర వాపు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ అవి చూసినా కానీ పేరెంట్స్ చాలా వరకు పట్టించుకోరు, తగ్గిపోతుందిలే అనుకోని. రెండోది క్రయింగ్ ఎపిసోడ్స్ డ్యూరింగ్ ఫీడింగ్. తినిపించేటప్పుడు కానీ తిన్న తర్వాత కానీ చాలా ఎక్కువగా నొప్పి ఉంది లేదా ఏడవడము ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా వాళ్ళు చాలా వరకు పట్టించుకోరు, ఏదో ఇండైజెషన్ ప్రాబ్లం అనుకోని. బల్జ్ వైల్ కఫింగ్, క్రయింగ్ ఆర్ లాఫింగ్. నవ్వినప్పుడు కానీ ఏడ్చినప్పుడు కానీ లేదా దగ్గినప్పుడు కానీ వాపు వస్తూ ఉంటుంది, దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సడన్ స్టమక్ పెయిన్, సడన్గా కడుపు నొప్పి వచ్చింది. రికరెంట్ వామిటింగ్స్, పదే వామిటింగ్ అవుతూ ఉంటాయి.
రెస్ట్లెస్నెస్ ఆర్ పుల్లింగ్ లెగ్స్ టు చెస్ట్. ఇలా ఛాతీ దగ్గరికి కాళ్ళు లాగినట్టుగా చేసి పడుకుంటారనమాట. ఎందుకు? ఈ స్వెల్లింగ్ కానీ నొప్పి వల్ల కానీ. సో దీన్ని కూడా నార్మల్ కడుపు నొప్పి అనుకొని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. సో స్వెల్లింగ్ దట్ డిసపియర్స్ డ్యూరింగ్ స్లీప్. పడుకున్నప్పుడు ఆ వాపు ఏదైతే ఉంటుందో అది పోతుంది. సరే తగ్గిపోయింది కదా అనుకొని దాన్ని లైట్. సో ఈ కారణంగా ఈ సిమ్టమ్స్ అన్నీ పిల్లల్లో చాలా వరకు పట్టించుకోరు పేరెంట్స్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఉమెన్. ఎందుకు మరి ఈ హర్నియాస్ ఉమెన్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందంటే, ఒకటి ప్రెగ్నెన్సీ కారణంగా, రెండోది ఒబెసిటీ కారణంగా, మూడోది క్రానిక్ కఫ్ నేను చెప్పాను ఆల్రెడీ, కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగా పోకపోవడం వల్ల పొట్ట ఉబ్బి హర్నియాస్ వస్తాయి, హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం, ఆర్ ప్రీవియస్ అబ్డామినల్ సర్జరీస్ లైక్ సిజేరియన్ సెక్షన్స్ కానీ, హిస్టరెక్టమీ కానీ, వీక్ అబ్డామినల్ వాల్ మజిల్స్. అబ్డామినల్ వాల్ మజిల్ వీక్ ఉంటే కూడా ఇలాంటి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ చిల్డ్రన్. మరి కిడ్స్లో ఎందుకు ఈ హర్నియాస్ వస్తాయంటే, ప్రీటర్మ్ బర్త్ కానీ, లో బర్త్ వెయిట్ పుట్టినప్పుడు వెయిట్ చాలా తక్కువగా పుట్టడము, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హర్నియాస్, వాళ్ళ ఫ్యామిలీలో హర్నియాస్ ఉండడం, కంటిన్యూ కాఫ్ వస్తూ ఉంటాయి పిల్లలకి ఎలర్జీ వల్ల కానీ, లేదా కొంతమందికి ఆస్తమా ఉంటుంది, టీబీ ఉంటుంది, దీనివల్ల కూడా హర్నియాస్. ట్రైనింగ్ డ్యూరింగ్ స్టూల్, వాటర్ సరిగా తాగరు పిల్లలు, దీనివల్ల ముక్కుతూ ఉంటారు, అప్పుడు కూడా హర్నియాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంజనైటల్ మజిల్ వాల్ వీక్నెస్, కొంతమంది చిన్నప్పటి నుండే కంజనైటల్గా ఈ మజిల్ అనేది వీక్గా ఉంటుంది, దీనివల్ల కూడా పిల్లల్లో హర్నియాస్. సో కాంప్లికేషన్స్ ఆఫ్ ఇగ్నోరింగ్ హర్నియాస్. మరి ఈ సిమ్టమ్స్ కానీ వీటిని పిల్లల్లో ఉమెన్లో పట్టించుకోకపోతే, హర్నియా ఉండి కూడా వాటిని మాస్ చేసేసి పట్టించుకోక డయాగ్నోసిస్ అవ్వకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతాయంటే, స్ట్రాంగులేషన్ అంటాం. స్ట్రాంగులేషన్ అంటే ఆ హర్నియా లోపలికి ఇంటెస్టైన్ వెళ్ళి స్ట్రక్ అయినప్పుడు దాని బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఆ కలర్ చేంజ్ అయిపోయి గ్యాంగ్రీన్గా మారుతుంది, బ్లాక్ కలర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ సప్లై అందక. అదొక పెద్ద కాంప్లికేషన్. అలా అయిందంటే ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండోది సివియర్ పెయిన్ అండ్ వామిటింగ్. చాలా సివియర్గా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది, వామిటులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే ఆ ఇంటెస్టైన్ వెళ్ళి స్ట్రక్ అవుతే ఫుడ్ లోపలికి వెళ్ళదు, కిందకు మోషన్ సైడ్ వెళ్లకుండా బయటకి వామిటింగ్ లాగా వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుండొచ్చు. ఇన్ఫెక్షన్ ఆర్ గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. లాంగ్ రికవరీ పీరియడ్. నార్మల్గా హర్నియాని కరెక్ట్ టైంలో కనిపెడితే వితిన్ 1 day డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్ అయిన తర్వాత కనిపెడితే చాలా ఎక్కువ రోజులు రికవరీ అవ్వడానికి టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. సో హౌ టు చెక్ ఫర్ హర్నియాస్ ఎట్ హోమ్. మరి సింపుల్ కొన్ని చేయడం వల్ల హర్నియాస్ని ఇంట్లో గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే, ఉమెన్కి అంటే ఆడవాళ్ళకి స్టాండ్ అండ్ కఫ్ జెంట్లీ. నిల్చొని అని దగ్గండి. దగ్గినప్పుడు ఈ బొడ్డు దగ్గర చేతి పెట్టి ఇలా చూసుకోండి, ఏదైనా వాపు వస్తుందా, నొప్పి ఉందా. రెండోది అని దగ్గి సేమ్ మళ్ళీ ఇక్కడ గజాల దగ్గర చేతి పెట్టి చూసుకోవాలి, ఏదైనా వాపు తగులుతుందా, నొప్పి ఉందా. రెండోది అబ్జర్వ్ ఎనీ పెయిన్ ఆర్ పుల్లింగ్ ఇన్ గ్రాయిన్ ఆర్ అబ్డామెన్. అలా దగ్గినప్పుడు నొప్పి ఏమైనా ఉందా, లేదా ఏదైనా లాగినట్టుగా ఉందా బొడ్డు దగ్గర గజాల దగ్గర అని గమనించి. చెక్ ఫర్ బల్జెస్ వైల్ స్టాండింగ్ ఆర్ లిఫ్టింగ్. ఏదైనా ఎత్తినప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ ఎక్కడైనా వాపులు వస్తున్నాయని చూసుకోవాలి. నోటీస్ డిస్కంఫర్ట్ ఆఫ్టర్ మీల్స్ ఆర్ లాంగ్ స్టాండింగ్. చాలా ఎక్కువసేపు నిల్చున్న తర్వాత కానీ తిన్న తర్వాత కానీ డిస్కంఫర్ట్గా ఉంటుంది, డైజెషన్ అవ్వట్లేదు అంటే ఇలాంటివి సస్పెక్ట్ చేయాలి. మరి పిల్లల్లో ఏం చేయాలి? పిల్లల్లో పేరెంట్స్ ఎప్పుడైతే బాబునో పాపనో స్నానము అది చేయించినప్పుడు లేదా అయిపోయిన తర్వాత బాతింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎక్కడ బొడ్డు దగ్గర, గ్రాయిన్ దగ్గర ఒకసారి దగ్గమని అడగాలి. అని దగ్గినప్పుడు ఏదైనా వాపులు వస్తున్నాయా అని చెక్ చేయాలి. ఇలా వస్తున్నాయంటే ఇమీడియట్గా సర్జన్ని కలవాలి. అబ్జర్వ్ గ్రాయిన్ స్వెల్లింగ్స్ డ్యూరింగ్ క్రయింగ్. ఏడ్చేటప్పుడు గ్రాయిన్ దగ్గర అంటే గజాల దగ్గర ఏదైనా వాపులు వస్తున్నాయా. లుక్ ఫర్ బెల్లీ బటన్ బల్జ్ డ్యూరింగ్ స్ట్రెయిన్. అంటే ఇక్కడ బొడ్డు దగ్గర ఏమైనా వాపు వస్తుందా ఏడ్చినప్పుడు కానీ లేదా మోషన్ వెళ్ళేటప్పుడు కానీ అది చెక్ చేయండి. నోటీస్ ఎనీ సడన్ క్రయింగ్. సడన్గా ఏడుస్తున్నారు నొప్పితో అంటే ఇలాంటివి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెక్ ఫర్ స్వెల్లింగ్ దట్ రెడ్యూసెస్ వెన్ లయింగ్ డౌన్. పడుకున్నప్పుడు ఒక వాపు నిల్చున్నప్పుడు ఉంటుంది, ఏడ్చినప్పుడు ఉంటుంది, పడుకున్నప్పుడు తగ్గిపోతుంది అంటే హర్నియా సస్పెక్ట్ చేయాలి. సో ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే, ముఖ్యంగా ఫిజికల్ ఎగ్జామినేషన్. పేషెంట్ని ఉమెన్ని కానీ కిడ్నీ కానీ డాక్టర్ చూస్తారు. ఎలా చూస్తారంటే ఓన్లీ సర్జన్కి బెటర్ ఐడియా ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఒక ఉమెన్ కన్సల్టేషన్కి వచ్చింది అంటే
ఈ బొడ్డు చూడడము అండ్ ఈ గ్రాయిన్ రీజన్ చూడడం అనేది చాలా సో ఎందుకు అంటే ఇలాంటి హర్నియాస్ని డయాగ్నోస్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా తెలుస్తాయి. రేర్గా సిటీ స్కాన్ అబ్డామెన్ అడ్వైస్ చేస్తాం. హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చాలా బెటర్గా ఈ హర్నియాని కనిపెడు. సో ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. ఎర్లీ స్టేజెస్లో దాన్ని కనిపెట్టేస్తే కనుక లాప్రోస్కోపీ ద్వారా హర్నియా సర్జరీ అయిపోతుంది. చిన్న పిల్లల్లో అయితే మెష్ జాలి వేయాల్సిన అవసరం ఉండదు. ఆడవాళ్ళలో ఉమెన్లో అయితే జాలి వేస్తాము. సో మెష్ రిపేర్ స్ట్రెంథెన్స్ వీక్ మజిల్స్. నాన్ మెష్ రిపేర్ కిడ్స్కి మెష్ లేకుండా చేస్తాం. పెయిన్లెస్ డే కేర్ సర్జరీ అదే రోజు చేసి అదే రోజు పంపించడం లేదా ఒక రోజు నుంచి డిశ్చార్జ్ చేయడం చేస్తాం. సో రికవరీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. వితిన్ అవర్స్ వాకింగ్ చేపిస్తాము, 1 డేలో డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఒక 3 to 4 days ఆర్ 1 weekలో అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే వర్క్ పని. ప్రివెన్షన్ టిప్స్ ఎలా ప్రివెంట్ చేయాలి అంటే వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఉమెన్కి ఈ ఫ్యాట్ అవ్వకుండా. స్ట్రెంగ్తెన్ కోర్ మజిల్స్, కోర్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దానివల్ల ఇలాంటి హర్నియాస్ ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే అబ్డామినల్ వాల్ మజిల్ ప్రాపర్గా టైట్ అవుతుంది కాబట్టి. అవాయిడ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. మీకు అవసరమైన దానికన్నా ఎక్కువగా వెయిట్స్ ఎత్తడం కూడా హర్నియాకు ఒక కారణం. ట్రీట్ కాన్స్టిపేషన్ అండ్ క్రానిక్ కఫ్. మోషన్ ఫ్రీ లేకపోయినా కంటిన్యూగా దగ్గు వస్తూ ఉన్నా కూడా దాన్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. పోస్ట్ సర్జరీ అబ్డామినల్ వాల్ కేర్. ఏదైనా సర్జరీ అయింది, సిజేరియన్ సెక్షన్ కానీ హిస్టరెక్టమీ కానీ, వాటి తర్వాత చాలా ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. కుట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డూ గైడెడ్ అబ్డామినల్ స్ట్రెంథెనింగ్. చాలామంది ఆడవాళ్ళు ఈ పని చేయరు. ప్రెగ్నెన్సీ తర్వాత జస్ట్ ఏదో తిన్నామా పడుకున్నామా అనే ఉంటుంది, కానీ ఒక ఎక్సర్సైజ్ చేయడము, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ వాల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా రేర్గా చేస్తారు. అలా చేయకపోవడం వల్ల ఈ ఫ్యాట్ మొత్తం ఇలా కిందకి పడుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి తప్పిదాలు చేయకండి. ఏదో ఒక ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి ప్రెగ్నెన్సీ తర్వాత. సో ఎప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోవాలంటే సివియర్ పెయిన్ ఉన్నా, వామిటింగ్స్ ఉన్నా, లేదా రెడ్నెస్ వస్తుంది ఇక్కడ గ్రాయిన్ రీజన్లో అన్నలో ఇవి మనం చాలా వరకు డయాగ్నోసిస్ మిస్ అవుతూ ఉంటుంది. సింపుల్ ఇంట్లో ఏడ్చినప్పుడు పిల్లల్లో గ్రాయిన్ రీజన్ అంటే గజాల దగ్గర చూడండి, వాపులు ఏమన్నా వస్తున్నాయా. ఆడవాళ్ళు ఎప్పటికప్పుడు స్వెల్లింగ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి, అబ్డామెన్ ఈ అంబెలికస్ దగ్గర అండ్ గ్రాయిన్ రీజన్లో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఈరోజు వీడియో. ఇలాంటివి ఇంకా చూడాలి వీడియోస్, ఇంకా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంటే చూడండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ.